గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికి వందనాలు. ఈరోజు పరిశుద్ధ దినము. మిమ్మల్ని మరి దేవుని నామమున గణపరచుగాక. అందరం ప్రార్థించుకుందాం, తలలు వంచుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ తండ్రి, నీ ఆత్మను కుమ్మరించు తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి ప్రభువా. మరి వాక్యంలో కానీ ఆరాధనలో కానీ ముందుకెళ్ళేటట్టు సహాయం చేయమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. మరి పాట పాడుకొని మనము ఆరాధించుకుందాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తాను. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తుంటూ ఆరాధిస్తాను. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానని భయపడవద్దన్నావు. నేనంటే నీకు ఎంత ఇష్టము అయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవ తండ్రి. మరి ఈరోజు తండ్రి మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడుతండి ప్రభావ. మరి పాటలు మరి పాడలేకపోయిన తండ్రి నాయన ప్రభావ, టైం లేకపోయింది నాయన ప్రభావ, క్షమించిన ఆయన ప్రభావ తండ్రి, కృపగల తండ్రి. మరి బైబుల్ ద్వారా మాకు, వాక్యం ద్వారా మాకు మాట్లాడండి తండ్రి. మరి ఈరోజు మరి నీ తలంపు ఏది ఉందో ప్రభువ నాతో మాట్లాడుతండి. మరి వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాను తండ్రి, యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతాను, మనము ధ్యానించుకుందాం. సారేపాతు అంటే రాజులు ఒకటో గ్రంథము 17వ అధ్యాయము చదవబోతున్నాము. 9వ వచనం నుంచి చదవబోతున్నాం. ఏలియా ద్వారా మరి విధవరాల ద్వారా ఏం జరిగింది, ఏలియా విధవరాల ఇంట్లో మరి ఏం చేశాడు, మరి బస చేసినప్పుడు దైవజనుడు మరి దేవుడు ఏం అద్భుత కార్యాలు చేశారు, మరి అది మనం చూద్దాం. సారేపాతు అనే ఊరికి పోయి అచ్చట ఉండెను. నున్న పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలిని నేను సెలవిచ్చి తిని. అందుకతడు నేను సారేపాతుకు నున్న పోయి ఆ పట్టణపు గౌని యొద్ద రాగానే ఒక విధవరాలు అచ్చట కట్టెలను ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక్క రొట్టె ముక్కను నీ చేతిలో నుండి తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు
తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె నా యొద్దనున్నవి కానీ అప్పటికి లేదు. మేము చావకముందే నేను ఇంటిలో పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధము చేసుకోవాలని ననుకొని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిని. మరి సారేపాతు ఊరికి దేవుడు వెళ్ళమన్నాడు. మరి అక్కడ విధవరాలతో పోషిస్తాను, నువ్వు వెళ్ళు ఎలియా అని యెహోవా దేవుడు చెప్పాడు. ఆ ఊరికి వెళ్ళిన మరి ఆ విధవరాలు మరి కట్టెలు ఏరుకుంటూ ఉంది వంటకు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత, అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఇవ్వు, నేను ఆ నీళ్ళు తాగుతాను, కొన్ని మంచి నీళ్ళు ఇవ్వని ఆమెకు వేడుకుంటున్నాడు. ఆ వేడుకున్న తర్వాత అదేవిధంగా ఒక రొట్టె ముక్కను కూడా నా దగ్గర తీసుకురా అని మరి చెప్తా ఉన్నాడు. ఆ రొట్టె ముక్క కూడా నాకు కావాలంటే నా దాంట్లో ఆమె ఏమంటుందంటే, అందుకు నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. తొట్టిలో పట్టెడు పిండి అంటే కొద్ది పిండే ఉంది, కొంచెమే నూనె ఉంది, నా యొద్ద ఏమీ లేదు, అప్పటికైనను లేదు. మేము చావక ముందే నేను ఇంటిలో పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధము చేసుకోవాలని అనుకొని పుల్లలు ఏరుకునటానికి వచ్చాను. అంటే నా బిడ్డకు మరి నేను కొంచెమే నూనె అంటే పట్టెడు పిండి కొంచెమే నూనె ఉంది కాబట్టి ఆ అప్పముని మేము చేసుకొని మేము తిని చనిపోదామని మేము అనుకుంటున్నాము. నీ దేవుడైన తోడు, నీ దేవుడి మీద ఒట్టు మరి నేను ప్రమాణం చేస్తున్నాను, మా ఇంట్లో ఇదే ఉందని చెప్తుంది ఆ పేద విధవరాలు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లుగా చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పమును మొదటిగా చేసుకున్న ఇతడికి తీసుకొని తర్వాత నీవు నాకు నా బిడ్డకు అప్పమును చేసుకొని అనెను. ఫస్ట్ నువ్వు వెళ్ళి అప్పము చిన్న అప్పం చేసుకొనిరా, నా మీద నమ్మకం చేసుకొని తీసుకొనిరా. తర్వాత నీ బిడ్డకు కూడా అప్పములు చేసుకోండి, మీరు అప్పములు చేసుకోండి, మీరు కూడా చేసుకొని తీసుకొని రమ్మని చెప్పిండు. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలోని ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలోనున్న నూనె అయిపోదు. దేవుడికి హల్లెలూయా, స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ మరి అద్భుత కార్యం చేశాడు. మరి కరువు వచ్చిన ఏదొచ్చిన బుడ్డిలో మరి తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని దేవుడు మరి ఏలియా ద్వారా మరి విధవరాలతో మాట్లాడిపిస్తున్నాడు. దేవుడు ఎలా మాట్లాడిపిస్తున్నాడు, ఎంత అద్భుత కార్యం జరిపిస్తున్నాడు. నీ ఇంటిలో మరి దరిద్రం ఉందా, నీ ఇంట్లో ఏముందో మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. దైవజనుడి ద్వారా నీ ఇంటిలో కార్యం జరుగుతుంది. నువ్వు ఈ లైవ్ చూస్తున్నావు కాబట్టి దేవుడు నాతో మాట్లాడిపిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడు వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్నది పెట్టాలి. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా అయితే ఏలియా విధవరాలి ఇంట్లో ఎలా అయితే ఆశీర్వదించాడో, మరి పట్టెడు పిండి మరి కొంచెమే నూనె ఉందట, చిన్న అప్పము తీసుకొని మన అప్పం చేసి ఇవ్వండి అని కరువు దాకా కూడా వాళ్ళు ఏం చేశారో 15వ వచనంలో చూద్దాం. ఇజ్రాయేల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమె అంతటే ఆమె వెళ్ళి ఏలియాతో చెప్పి మాటల చొప్పున ఇలాగనో అతడును ఆమె ఇంటిలో ఉన్న అనేక దినములు భోజనం చేయించు వచ్చారు. దేవుడికి స్తోత్రం. ఇంటిలో అసలు పిండే లేదు, నూనె తక్కువ ఉంది, పిండి కూడా తక్కువనే ఉంది. మరి మేము బ్రతుకుతామో లేదని ఆశ లేని వారు మరి ఎన్నో రోజులు భోజనం చేశారట, ఎన్నో రోజులు అప్పములు చేసుకొని బ్రతికి తింటూ ఉన్నారట. దేవుడికి మహిమ కలుగుగాక. దైవజనుడు ద్వారా దేవుడు కార్యం జరిపించాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా దేవుడు కార్యాన్ని జరిపిస్తాడు. మరి దైవజనుడు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ఏది ఉంటే అది పెట్టాలి. దాని ద్వారా దేవుడు మనకు ఆశీర్వదిస్తాడని ఇందులో మరి దేవుడు మనకు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. దానివల్ల దేవుడు మనకు కార్యం జరుగుతుందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలోనున్న నూనె అయిపోలేదు. దేవుడికి స్తోత్రం. తొట్టిలోనున్న
పిండి అయిపోలేదట, తక్కువ కాలేదట, బుడ్డిలోనున్న నూనె అయిపోలేదట. అటు తర్వాత ఇంటిలో యజమానురాలైన ఆమె కుమారుడు రోగై ప్రాణము నిజముగా జాలనంత వ్యాధిగలుడాయను. అంటే ప్రాణం పోయే అంటే వ్యాధి వచ్చిందట, ప్రాణం పోయేటట్టు అంత ప్రాణం గల వ్యాధి వచ్చిందట. మరి విధవరాల ఇంట్లో ఆమె కుమారుడికి మరి వ్యాధి వచ్చినప్పుడు అంత సీరియస్ అయిపోయిందట, అంత జబ్బు పడ్డాడట. మరి ఏమైందో మరి 17వ అధ్యాయంలో చూద్దాం. అటు తర్వాత ఆమె ఇంటి యజమానురాలై కుమారుడు ఆమె ఏలియాతో, దైవజనుడవు ఆమె యుద్ధకు నీవు రానింతువు అని పాపమును చేయి జ్ఞాపకం చేసుకున్న కుమారుని చంపుటకై నా యుద్ధకు వచ్చితివని. నేను ఏదైనా పాపం చేశానా? నా కుమారుని చంపేందుకు నువ్వు వచ్చావని దైవజనుని అడుగుతుంది. అతడు నీవు నీ బిడ్డను నా చేతికి అప్పగించు, ఆమె కౌగిట్లలో నుండి వానిని తీసుకొని పై అంతస్తు గదిలోనికి పోయి మంచము మీద వానిని పరుండబెట్టి, యెహోవా నా దేవా చేర్చుకొని ఈ విధవరాలి కుమారుని చంపినంతగా ఆమె మీద కీడు రాజేతివా అని యెహోవాను మొరపెట్టగా, ఆ చిన్నవాడు వాని మీద ముమ్మార్లు తాను పరుచుకొని, ఆ యెహోవా నా దేవ మొరపెట్టు ఆలకించుమని చిన్నవాని ప్రాణను మరల రమ్మని యెహోవాని ప్రార్థించిందట. అంటే దేవుడా, ఆమె ఏమైనా తప్పు చేసిందా? ఆమెకు ఎందుకు కీడు కలిగించావు? ఆమె దగ్గరికి నన్ను పంపించావు. మరి ఆమె ఇంట్లో నేను భోజనం చేశాను దేవా, మరి నీ దేవుని ప్రభువా నీ సేవకుణ్ణి మరి నేను వెళ్ళాను ఆ బిడ్డకు ప్రాణం పోసి బ్రతికించు తండ్రి అని మరి గదిలోకి మరి మేడ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఏం చేశాడు? ఆ చిన్నవాని మీద ముమ్మారు అంటే 22వ వచనంలో చూద్దాం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి చిన్నవాని ప్రాణంలో మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఆ కుమారుడు మరి విధవరాని ఇంట్లో మరి బ్రతికాడు. విధవరాని కుమారుడు ఏలియా ద్వారా ఏలియా ప్రార్థన మరి ఉంచుకోకుండా దేవునికి అడిగాడు, మరి బిడ్డని నువ్వు బ్రతికించు, ఈ బిడ్డకు మళ్ళీ ప్రాణం రావాలి దేవా, మరి నన్ను పంపించావు, అంత కీడెందుకు రానిచ్చావు ఆ బిడ్డ మీదకని దేవుడికి బతిమలాడుకున్నాడట, ప్రార్థించాడట దేవుడికి. అప్పుడు ఆ కుమారుడు బ్రతికాడట. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, స్తోత్రం. అదేవిధంగా ఏలియా చిన్నవాణిని తీసుకొని గదిలో నుండి ఇంటికి ప్రవేశించి వాని తల్లి అప్పగించి, ఇదిగోని కుమారుడని, ఇదిగోని కుమారుడమ్మా అని చనిపోయిన కుమారుడిని తీసుకొచ్చి బ్రతికించి ఇదిగోని కుమారుడని చెప్పాడు. వాడు బ్రతికించి అని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, ఇలా దైవజనుడా అయి ఉన్నావు, నీవు పనులిచ్చి యెహోవా మాట నిజముగా ఇందుచేతనే నెరవేరెను. నువ్వు నిజంగా దైవజనుడివే, నువ్వు యెహోవా దైవజనుడివి అని ఆమె అప్పుడు నమ్మి, ఆమె మరి దేవుని నమ్మడము, మరి దేవుడి ద్వారా కార్యం జరగడము, దైవజనుడైన ఏలియా ద్వారా జరగడము, అద్భుతమైన కార్యం జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. మనం అందరం తలలు వంచి మన జీవితంలో కూడా కార్యం జరుగుదామని ప్రార్థిద్దాం. స్తోత్రం, స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి ప్రభువా, మరి ప్రతి ఒక్క బిడ్డని మరి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి ప్రభువా తండ్రి, ప్రతి ఒక్కరిని మరి టచ్ చేయండి ప్రభువా, ప్రతి ఒక్కరిని మరి దర్శించండి ప్రభువా, మరి వాక్యం ద్వారా ముందుకు పంపించండి తండ్రి నాయనా ప్రభువా. ఎందరో అనారోగ్య సమస్యతో ఉన్నారు, ఎందరో అప్పులతో ఉన్నారు ప్రభు, ఎందరో మరి దుఃఖంతో ఉన్నారు ప్రభు, కన్నీళ్ళు చూడండి తండ్రి, ఎందరో మరి ఏడుస్తున్నారు తండ్రి హాస్పిటల్లో కానీ. ప్రతి ఒక్క బిడ్డని మారుమనసు పొందేటట్టు సహాయం చేయమని, ప్రతి ఒక్కరి బిడ్డని దర్శించమని. అదేవిధంగా ప్రభువా నా ఛానల్లో ప్రభువా నాయన, నా ఛానల్ కూడా చాలామంది
మరి సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు సహాయం చేయ తండ్రి. మరి నా వాక్యం కూడా వినాలి ప్రభువా తండ్రి. నేను కూడా మరి వీడియోలు ఇంకా గొప్పగా చేసి నీకు మహిమ ఘనత తెచ్చేలాగా ఉండాలి తండ్రి. మరి నీకే మహిమ ఘనత చెందును గాక ప్రభువా. మరి ఛానల్ పెట్టేందుకు కూడా నీవే కారణం ప్రభువా తండ్రి. నువ్వే తండ్రి, నీకే మహిమ ఘనత చెందును గాక ప్రభువా. యేసునామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుని నామమున ఆమేన్.